అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతుండటంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపై దాడి చేసి చంపడంతో ఈ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ రవీంద్ర రెడ్డి అనే అతను తాడి చెట్లు ఎక్కుతూ పెద్ద పులిని చూశానని మాకు ఫోన్ చేయడం జరిగింది. హుటాహుటిన మేము మా సిబ్బంది ఇక్కడికి చేరుకుని ఇతను ప్రశ్నించగా నేను స్వయంగా చూశాను, పెద్ద పులి నాకు తెలుసు, గాండ్రించింది, ఒక కారుకి ఎదురుపడింది, కారుని కూడా డాష్ ఇవ్వబోయిందని మాకు తెలియపరిచినాడు. వెంటనే మేము పాదముద్రలను వెతుక్కుంటూ వెళ్ళి పాదముద్రలు కూడా గుర్తించాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము. దాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి ముద్రలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇమీడియట్లీగాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ యొక్క పశువులను జాగ్రత్తగా కట్టేసుకుని జాగ్రత్తగా కాపలా కాయండి. మీరు కూడా గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో, కామవరం, కోరసబొడ్డేరు, అలాగే గుబాలమంగళంకి ప్రయాణికులు కానీ, ఇంకా ఇనుమూరు, ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం ఈ రవీంద్ర రెడ్డి అనే అతను తాడి చెట్లు ఎక్కుతూ పెద్ద పులిని చూశానని మాకు ఫోన్ చేయడం జరిగింది. హుటాహుటిన మేము మా సిబ్బంది ఇక్కడికి చేరుకుని ఇతను ప్రశ్నించగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్. సునీత, ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరోసారి పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతుండడంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని కావడికొండల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఏపీకి ప్రవేశించింది. కావడికొండల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపై దాడి చేసి చంపడంతో ఈ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పందిరి మామిడిగూడెం పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. పెద్ద పులి సంచారంతో గిరిజన ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కావడిగూడెంలో పులి దాడి చేసి ఆవుని చంపడంతో ఒక లేగదూడను చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. బుధవారం రాత్రి పొలం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు అనే ఒక రైతుపై అంతర్వేదిగూడెం సమీపంలో పులి దాడి చేసే ప్రయత్నం చేసిందని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజు గ్రామస్తులను కలిసి పులి గురించి చెప్పాడు. అయితే ఏజెన్సీలో ప్రసిద్ధి చెందిన గుబ్బల మంగమ్మ గుడికి భక్తులు ద్విచక్ర వాహనాలపై అదేవిధంగా కాలినడకన వెళ్తుంటారు. ప్రస్తుతం రబీ సీజన్ లో మొక్కజొన్న పంటల్లో వర్జనీయ పొగాకు పనుల్లో కూడా కూలీలు పొలాలకు వెళ్తుంటారు. మరోపక్క కొండ ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో శుభ్రం చేసే పనులు, మందు వేసే పనుల్లో కూడా కూలీలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే పెద్ద పులి మరో గిరిజనులకు కనిపించి అక్కడి నుంచి గ్రామం సమీపంలోని కొండవైపుకు వెళ్ళినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పందిరి మామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, అదేవిధంగా ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లడం మానుకోవాలని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ సరిహద్దు ప్రాంతాలకు తీసుకువెళ్లొద్దంటూ సూచించారు. పులిని పట్టుకునేందుకు తిరిగి ఆ పులిని అడవిలోకి పంపించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు ముమ్మరం చేశారు. అయితే పులి ప్రయాణించే మార్గాల్లో ఎక్కడికక్కడ నిఘా ఉంచేందుకు అధునాతన ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారులు ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో డప్పు చాడింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కదలికల వల్ల స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. గత ఏడాది ఇదే రోజుల్లో కూడా ఏదైతే పోలవరం, బుట్టాయిగూడెం మండలాల్లో కూడా పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో బెంబెలెత్తిపోయారు. పాపికొండల అభయారణ్యం నుంచి కూడా బయటకు వచ్చిన పెద్ద పులి ద్వారకా తిరుమల, గోపాలపురం, బుట్టాయిగూడెం మండలాల్లో కూడా సంచరించి పాడి పశువులపై దాడి చేసింది. ద్వారకా తిరుమల, అదేవిధంగా కొవ్వాడ, ఉడతపల్లి గ్రామాల్లో కూడా పులి సంచరించి భయభ్రాంతులకు కూడా గురి చేసిన ఘటన కూడా గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా
ఏదైతే ఆ పులిని ఫారెస్ట్ అధికారులు మళ్ళీ పాపికొండ అరణ్యం వైపు కూడా తరలించారు. అయితే ఈ ఏడాది మరోసారి పులి సంచారం రావడంతో ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇక ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతుండటంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపై దాడి చేసి చంపడంతో ఈ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి ఏలూరు జిల్లాలోని పందిరి మామిడిగూడెం పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పందిరి మామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ సరిహద్దులకు తీసుకువెళ్లవద్దని సూచించారు. పులిని పట్టుకుని తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు ముమ్మరం చేసినట్లుగా తెలిపారు. పులి ప్రయాణించే మార్గాల్లో ఎక్కడికక్కడ నిఘా ఉంచేందుకు అధునాతన ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారులు ప్రత్యేక బృందాలు రాత్రింబవలు గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక పులి కదలికల వల్ల స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.